హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. హాయ్ యోదా, హలో. ఎలా ఉంది నీకు? ఇలా విలేజ్ చాలా రోజుల తర్వాత మళ్ళీ వచ్చావు కదా, ఎలా అనిపిస్తుంది? నాకు ఎప్పుడు ఇష్టమైంది కదా, మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు అంటే నాకు చాలా ఇష్టం. బేసిక్గా అయితే ఫుల్ తిన్నా నేను ఇవాళ. మధ్యాహ్నం ఎంత వేడిగా ఉందో ఇప్పుడు అంత హాయిగా ఉందన్నమాట. సో ఆ ఇల్లు తీసేస్తున్నారు అంటే చాలా బాధగా ఉందండి. ఎంతో కష్టపడి కట్టుకున్న ఎన్నో ప్రేమలు ఉన్న ఇల్లులు కదా, ఇప్పుడు అది పాతగా అయిపోయింది కాబట్టి కొన్ని సంవత్సరాల నుంచి ఉన్న ఇల్లు తీసేయాలన్నమాట. తీసేస్తూ ఉన్నారు. సో కొంచెం మనసుకైతే బాధగానే ఉంది. సో నేను ఎప్పుడు వచ్చినా ఇక్కడికి అసలు భోజనం చేసిన తర్వాత నైట్ అలా వాక్ చేస్తూ ఉంటాను. నేను కొద్దిసేపు ఈ అరుగు మీద కూర్చుంటా, నాకు ఇష్టమైన ఈ అరుగు. ఇక్కడ కొద్దిసేపు కూర్చుంటా. మమ్మీ ఆటో వస్తుంది అలా పోతాం ఏంటి. కొద్దిసేపు ఆటో అరుగు మీద కూర్చుంటా, ఇక్కడ ఫోన్ మాట్లాడతా, కొద్దిగా పాటలు వింటా. దాని తర్వాత ఇక్కడ నుంచి కొద్దిసేపు వాకింగ్ చేసిన తర్వాత మళ్ళీ ఇంట్లోకి వెళ్ళిపోతూ ఉంటాను. డాడీ ఏంటి స్క్రీన్ మొత్తం బ్లర్ బ్లర్? ఏమో నాన్న, ఎలా వస్తుంది తెలుసా? 1x పాతకాలం టీవీ ఎట్లా వస్తుంది? అవునా, సరే వస్తుంది అసలు ఇది. చూడండి ఎలా వస్తుందో. నువ్వు మళ్ళీ ఇది నొక్కాలి. అయ్యయ్యో, ఏం నొక్కాలి? వచ్చింది. ఎప్పటి నుంచి వచ్చింది బ్లర్? క్లోజ్ జస్ట్ అక్కడ ఇలా ఆటో వస్తున్నప్పుడు. ఓకే ఓకే, పర్వాలేదు. హాయ్ హాయ్. సో ఇప్పుడు ఒకసారి రండి, ఈవినింగ్ టైంలో ఎంత బాగుంటుందో. ఈవినింగ్ అదే నైట్ టైంలో మంచాలు అవన్నీ వేసేసి చాలా బాగుంటుంది. మీకు విషయం తెలుసా, కామెడీ కాదు కానీ చెట్టు మల్లెపూలు అండి ఎంత బాగున్నాయో, ఎంత స్మెల్ వస్తున్నాయో తెలుసా అండి. దూరం నుంచి కూడా మంచి కమ్మటి వాసన అన్నమాట. సువాసన వెన్నెల. ఇక్కడ బయట మంచాలు దా తల్లి, వాకింగ్ చేసుకుని వాళ్ళకి వెళ్ళాలి నేను. ఇదిగోండి మంచాలన్నీ బయట వేసేసుకొని కూర్చుంటే ఎంత బాగుంటుంది కదా, పడుకున్నా కానీ కూర్చున్నా కానీ. ఎవరి మంచం వాళ్ళకి సపరేట్గా. నవారు మంచంలో నిద్ర బాగా పడుతుంది కదా. యోదా, నీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి ఇందులో? ఉయ్యాలా, అది కాకుండా అది అది అటు. అండ్ ఇంకోటి ఇది కూడా, ఇది హౌజా? హౌస్. అది హౌస్ ఎందుకు? బాగా అమ్మమ్మతో తిట్లు తిన్నా గానీ దాంట్లో దూకి ఆడుకునే. జూమ్ చేయట్లేదు, టచ్ చేస్తున్నా ఫోకస్. కేతన్ ఒక్కడా? అవును, నేను కేతన్. వాడు ఎప్పుడు నాతో బజ్జుంటాడు. ఓకే ఓకే. నాకు కావాలా చిన్న మంచం. చాలా బాగుంది కదా, చల్లటి గాలి ఎంత బాగుందో అండి. అదిగోండి మా సరస్వతి అక్కడ, అదిగోండి అక్కడ పడుకుంది సరస్వతి. అనను వాళ్ళందరూ అక్కడ పడుకున్నారు. హాయ్ చెప్పింది. ఏ సాంగ్ వస్తుంది ఆపండి. సో దాని తర్వాత ఇప్పుడు మంచాలను పంచుకుంటాం. ఇవన్నీ కూడా నా మంచమేది మాయా, ఏది మధ్యలో అంటే యాప్ చెట్టు కింద వద్దు, నాకు చెట్టు కింద వద్దు, చెట్టు మీద నుంచి ఏమైనా పడితే. అమ్మా అవునా, ఎందుకు ఈ తిని చేసాడు ఫోన్? హలో, ఇప్పుడు పంపిస్తే దీనికి ఎందుకు చేసినావు? మా మధుగాడండి ఫోన్ చేశాడు, వాళ్ళ వీడియో. నీ వీడియో తీస్తున్నా, నీ మళ్ళీ పంపిస్తా. ఇప్పుడు పంపిస్తాలే. ఏది ఎంతవరకు కట్ చేసి ఏ వీడియో పంపించాలి? పంపిస్తా. సరే ఓకే. ఇక మా మావ ఇప్పుడు నైట్ డ్యూటీకి వెళ్తుండు, కూలి పనికి. అబ్బో 6 ప్యాక్ ఫ్యామిలీ ప్యాక్ బయటికి తీసాడు. సరే మాధు, ఇదిగోండి ఇప్పుడు అచ్చుపిచ్చు. అదేంటంటే అండి, పొద్దున్న మేము ఎల్లమ్మ పెట్టుకున్నారు కదా మా మాయ వాళ్ళు, ఇస్తరాకులు అలాగే మిగిలిన ఫుడ్ ఏదైతే ఉందో అదంతా కూడా ఇంకా ఇంట్లో ఉంచకూడదు అనమాట. అదంతా కూడా గుంట తీసి ఆ గుంటలో కప్పెట్టేస్తారు.
అలా కప్పెట్టేసి గిన్నెలన్నీ కడిగేసుకుంటారు అనమాట. ఇక ఇంట్లో ఉంచుకోరు అనమాట. ఇది మనం అన్నం తిన్న తర్వాత కూడా చెయ్యి అక్కడే కడుగుతాం, దాంట్లోనే చెయ్యి కడుగుతాం, దాంట్లోనే చెయ్యి కడుగుతాం. ఉప్పులమ్మకైనా అంతే, అంతేగా మాయ ఎల్లమ్మకైనా అంతే. మేకపోతుని తీసుకొచ్చి చేస్తారు కదా, అవన్నీ కూడా దాంట్లో. ఇంకేమేమి వేస్తారు మాయ దాంట్లో? తోలేస్తారా? ఫస్ట్ తోలేస్తారా? అలా చేస్తారు. ఎంత పని అండి, మస్తు ఉంటామంటది. అక్క చెల్లెలు ఉన్నారు కాబట్టి ఇంత పని అంతా చక్కగా చేసుకోగలుగుతున్నారు అంటది మా సునీత. ఎన్ని గిన్నెలు ఉద్దారు? ఇటు వస్తావా మమ్మీ? మమ్మీ లైట్ అయి రాదు, ఫ్లాష్ లైట్ దాంట్లో రావట్లే. వస్తుంది బాగానే, గాలి వస్తుంది. మా తాత ఎంత నీట్గా ఉన్నాడు చూడండి, ఇలా నాన్నగుళ్ళు లేడు ఇంత నీట్గా. మా తాతయ్యకి ఏం తక్కువ. ఇద్దరు కలిసి సార్ అండ్లు దోమారు, అండ్లు చదివారు, ఒకే మనసులో మాతే పడుకుంది కూడా. ఎందుకంటే తెల్లవారుజామున లేచారు కదా, అందుకని చెప్పేసి అనమాట. 1 గంట దగ్గర నుంచి లేపుతుండా, నైట్ 1 నుంచి లేపుతుండంట మా మావయ్య. అనుకున్న టైంకి కరెక్ట్గా అయింది. అంటే భోజనాలు ఇక్కడ కరెక్ట్గా 11:30కే స్టార్ట్ చేశారు. ఉదయం 11:30కే స్టార్ట్ చేస్తారు. అంటే ఈ లోపలే వంటలు ఉండదు కదా. మటన్ చేశారు, చికెన్ చేశారు, బోటీ చేశారు, తలకాయ పప్పు కూర చేశారు, సాంబార్ చేశారు, మామిడికాయ పప్పు చేశారు. పొద్దున్నే టిఫిన్ కూడా చేశారు. టిఫిన్ టైంకి మేము రాలేకపోయాము. ఉప్మా చేశారు అత్తయ్య, ఉప్మా చేశారంట. అది సంగతి. సో మా సురేష్ వాళ్ళు పడుకున్నారు. సురేష్ పొద్దున్న నైట్ అంతా నిద్రలేదుగా పాపం, వాళ్ళకి తొందరగా నిద్రపోయారనమాట. ఇక్కడ ఏంటంటే ఈ 7-8 తొందరగా పడుకుంటారు. ఇక్కడ తొందరగా పడుకుంటారు. అదిగోండి రాంబాబు వాళ్ళు ఆల్రెడీ చూడండి గురకలోకి వెళ్ళిపోయారు కూడా. అక్కడ మంచాలు వేసి పడుకున్నారు, ఆ గురకలోకి కూడా వెళ్ళిపోయారు. అంటే అంత చెట్టుకైతే ఎప్పుడు వర్షాకాలం మంటలు కొట్టేస్తూనే ఉంటారు, మళ్ళీ ఎమ్మటే ఎగురు వస్తూనే ఉంటుంది. ఎండాకాలం వచ్చే టైంకి మళ్ళీ ఎగురులు పెట్టి మంచిగా వస్తుంది. లేకపోతే ఇంకా పెద్ద చెట్టే ఇది. యాప చెట్టుకి ఎప్పుడు మంటలు కొడుతూ ఉంటారట. మైకి నా దగ్గర మళ్ళీ వస్తుంది రాదు, నువ్వు చెప్పి కదా. యాప చెట్టుకి ఎప్పుడు మండలు కొట్టేస్తూ ఉంటారు, అప్పుడు బాగా గ్రో అవుతుంది అనమాట. మళ్ళీ గ్రో అవుతుంటుంది. అవును. ఇప్పుడు ఈ యాప చెట్టు ఉంటుందా? ఉంటది. ఈ సన్నజాజి చెట్టు ఉండదు. సీతమ్మ వాకిట్లు సిరిమల్లె చెట్టు మండలు కొట్టేసి అది అంటే యాప చెట్టు మండలు కొట్టేసి ఇప్పుడు అలా వస్తే అది వర్షాకాలం ఎగురు వస్తుంది. ఈ చెట్టు కూడా కొట్టేస్తే అప్పుడు వర్షాకాలంకి ఎగురు వస్తుందని చెప్తున్నారు. అవునా? అదండి, ఫుల్ తిన్నాను. నేను మళ్ళీ ఒకసారి వాకింగ్ చేయాలనిపిస్తుంది నాకు, వాకింగ్ చేయాలి. సో చాలా హ్యాపీగా ఉంది. మమ్మీ నీకు ఈ ఇల్లు తీసేసి కొత్త ఇల్లు కట్టడం నీకు ఇష్టమా? ఎప్పుడు ఇట్లుంటే బాగుంటది. మేము ఏమన్నామంటే ఇది ఇట్లుంచి ముందు కట్టచ్చు కదా అన్న. మేము అదే అనుకున్నాం. మరి ఎందుకో మావయ్య మరి నానా ఈ ఇల్లు ఇట్లుంచి ఆ ముందు ఖాళీ ప్లేస్ లో కట్టుకోవచ్చు. ఇంట్లో వడ్లు అవి వేసుకోవడానికి, ఫంక్షన్లు చేసుకోవడానికి ఉంటది. ఉండకూడదంట అండి. అంటే ఎన్ని సంవత్సరాలు పాతదనా? ఇప్పుడు డాడీ రోడ్ ఎత్తైందని ఎంత మరి ఆల్మోస్ట్ ఇంత ఇద్దంట. మెట్లు ఉన్నవి, ఒక 9 మెట్లు ఉంటాయి అక్కడ. మేము నడిచే కాడ మట్టం మీద మట్టి ఎండాకాలం ఇట్లా మట్టి పోస్తూ ఆ మెట్లన్నీ మునిగిపోయి డౌన్ అయిపోయింది. ఓహో, అంత ఎత్తులో ఉండేది అప్పుడు. మెట్లు ఉండేవాడు పైకి. కానీ అందరికన్నా ఎక్కువ బాధపడేది నేనే. ఇది కనుక నేను కూడా కదా ఇన్ని రోజులు నా బలంత మీదే ఉంచినట్టుంది. నాకు కూడా ఇష్టం. మావయ్యని ఎప్పుడు అంటోండి ఒక పెంకుటిల్లు అలా ఉంటే బాగుంటది. ఈ ఉయ్యాల నా మెమరీ. అదేమంటారు నేను ఆడుకోనేది? దూగమా? దూలం. అది దాని చుట్టే తిరుగుకుంటూ ఆడుకునేదాన్ని. దాని చుట్టూ తిరుగుతూ ఆడుకునేది అన్నమాట. పిలుస్తుంది హౌస్. వీడియో తీస్తున్నా. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి. సో చాలా హ్యాపీగా ఉంది. ఎంతైనా సరే చిన్నప్పుడు ఒక సామెత ఉండేది, ఏమన్నా సామెత కాదు పద్యం ఉండేది అనుకుంటా. ఉన్న ఊరిని విడిచి ఉండలేము, కన్న తల్లిని విడిచి గడి ఉండలేము. ఏదో నాకు గుర్తొచ్చింది. అందుకే మా నాన్న ఉన్న ఊరే వదిలిపెట్టి ఖమ్మం రా అన్న రావట్లేదు.
నువ్వు ఇప్పుడు ఇక్కడ ఉండకుండా ఖమ్మం వచ్చి ఉండమంటే ఉంటావా? ఏదో ఒక పని చేసుకొని ఉండమంటే ఉండలేవు కదా. మా ఇప్పుడు ఖమ్మం వచ్చి ఉండమన్నా ఉండడు, ఇక్కడే ఉంటాడు అని చెప్తుంది. అంతే, ఎవరికి ఎక్కడ మాకు అలవాటు అక్కడ తెలుగులో అలవాటు. ఒకటి ఉంటది, ఒక సామెత చెప్పేది, పల్లె. పల్లెమో తల్లి లాంటిదంట. నేను అదే చెప్దాం అనుకున్నాము. చెప్పు కదా, పల్లెమో పల్లెమో తల్లి లాంటిది, పట్నం ఏమో ప్రియురాలు లాంటిది అని చెప్తారు. ఓహో, ఎవరు వీళ్ళ అమ్మమ్మ మీ అమ్మ? మా అమ్మ చెప్పేది. ఏంటికైతే పాట పాడుతున్నావా? వాడికి అట్లా రమ్మంటే ప్రత్యేకంగా రాడు, వాడు మూడుని బట్టి వస్తాడు అనమాట. ఓకే అండి, గుడ్ నైట్ ఎవరివన్. ఈరోజు అయితే మేము అందరం కూడా హాయిగా ఇంకా ముచ్చట్లు పెట్టుకుంటూ పడుకునేసరికి ఏ టైం అవుతుందో ఇవాళ. మళ్ళీ 1 year తర్వాత నేను ఇక్కడికి వచ్చి సంవత్సరం తర్వాత పడుకుంటున్నా. అంటే సంక్రాంతి టైంలో వచ్చాక చలి పెట్టేది, లోపలే పడుకున్నాం, బయట పడుకోలేదు. పోయినసారి ఎల్లమ్మ పెట్టుకున్నప్పుడు ఇక్కడే మంచాలు వేసి పడుకున్నాం, మళ్ళీ ఇప్పుడు మంచం వేసుకొని పడుకుంటున్నాం బయట. ఓకే, బాయ్ బాయ్.